ఎర్రకోట దుర్గాన్ని పరిపాలించే వసంతసేన మహారాజు గుండెపోటు వల్ల మరణించాడు. రాజలాంఛనాలతో రాజపరివారం వసంతసేనుణ్ణి శ్మశానానికి తీసుకుని వెళ్ళి శవాన్ని చితిపై అమర్చి నిప్పు అంటించారు. ఇంతలో ఉన్నట్టుండి కారుమేఘాలు కమ్మి గాలి తుఫాను ప్రారంభమైంది. రాజపరివారం మహారాజు శవాన్ని వదిలివేసి రాజ్యానికి పరిగెత్తుకు వెళ్ళారు. వసంతసేన మహారాజు చనిపోయి 6 నెలలు అవుతుంది. ఆనాటి నుంచి మహారాణి రమాదేవి ప్రధానమంత్రి మాల్యవంతుని సలహాతో రాజ్యపాలన చేయసాగింది. ఆ రోజు సభలో సింహాసనంపై మహారాణి కూర్చుని ఉంది. కుడి ప్రక్కన మాల్యవంతుడు కూర్చుని ఉన్నాడు. మంత్రి సామంతులు వేరువేరు స్థానాల్లో కూర్చుని ఉన్నారు. ఇంతలో ఒక నూతన వ్యక్తి సభలోకి ప్రవేశించాడు. మహారాణి రమాదేవి నిశ్చేష్టురాలై ఆ వ్యక్తి వంక కన్నార్పకుండా చూడసాగింది. సభలోకి ప్రవేశించిన నూతన వ్యక్తి, మహారాణి, ఏమిటిలా చూస్తున్నావు? నేను నీ భర్త వసంతసేనుణ్ణి అన్నాడు. కాదు, నా భర్త ఏనాడో చనిపోయాడు. నీవెవరివో మోసగాడివి, నిజం చెప్పు అంది రమాదేవి కోపంగా. అమాత్య, నీవైనా నన్ను నమ్మడం లేదా? నేను నిజంగా మీ మహారాజునే, మాల్యవంత అన్నాడు నూతన ఎత్తి. మాల్యవంతుడు కొంతసేపు దీర్ఘంగా ఆలోచించి, ఓయి, మా మహారాజు చితికి నేనే నా చేతులతో నిప్పు అంటించాను. నీవు నిజంగా మహారాజు అయితే ఎలా బ్రతికి బయటపడ్డావో చెప్పు అన్నాడు. అప్పుడు ఆ ఎత్తి, అమాత్య, నేను ఆ రోజు నిజంగా చనిపోలేదు. గుండెపోటు ఎక్కువ అవడంతో ఆ బాధకు తాళలేక స్పృహ కోల్పోయాను. నేను నిజంగానే చనిపోయాను అని తలచిన మీరు నన్ను శ్మశానానికి తీసుకువెళ్ళి చితికి నిప్పు అంటించి అంతలో తుఫానుకు భయపడి మీరు రాజ్యం చేరుకున్నారు. నా అదృష్టం బాగుండి తుఫానుతో పాటు వర్షం ప్రారంభమైంది. వెలుగుతున్న చితి ఒక్కసారిగా ఆరిపోయింది. మరుక్షణంలో విచిత్రంగా కురుస్తున్న వర్షం మంత్రం వేసినట్లుగా ఆగిపోయింది. లేవనేని స్థితిలో ఉన్న నేను చితిపై నుంచి మూలగసాగాను. అదే సమయంలో ఆ దారిన ఓ సాధువుల గుంపు వెళ్తూ నా మూల్గు విని నా దగ్గరకు వచ్చి పరిస్థితిని గ్రహించి నన్ను రక్షించి తమ వెంట తీసుకుని వెళ్ళి ఆలనా పాలన చూడసాగారు. కొంతకాలం వరకు నాకు పూర్తిగా జ్ఞాపకశక్తి రాలేదు. ఆ తర్వాత జ్ఞాపకశక్తి రాసాగింది. దేశాలు తిరుగుతూ ఇన్నాళ్లకు మన రాజ్యం చేరుకోగలిగాను. అమాత్య, మన మంత్రులలో కొందరి పేర్లు గుర్తు చేస్తాను. అడుగో, అతడు సర్వసేనాధిపతి సింహబలుడు. అతడు ప్రధాన గూఢాచారి విమలుడు. అతడు లవంగగిరి దుర్గాధిపతి మన సామంతరాజు యాగ్రసింహుడు అంటూ వివరించాడు. అమాత్య, ఇతడెన్ని చెప్పినా నా భర్త మాత్రం కాదు. ఈ దోషిని తీసుకువెళ్ళి కారాగారంలో పడేయండి అంది రమాదేవి కొల్లు నిప్పులు కురిపిస్తూ. మహారాణి గారు, శాంతించాలి. ఇతడు మన మహారాజు అవునో కాదో నన్న విషయాన్ని వారం రోజుల్లో రుజువు చేస్తాను. అప్పటి వరకు ఇతడు నా అధీనంలో ఉంటాడు అని చెప్పి మాల్యవంతుడు మహారాజునన్న వ్యక్తిని తనింటికి తీసుకుపోయాడు. అనుకున్న వారం రోజులు గడువు పూర్తయింది. ప్రధానమంత్రి మాల్యవంతుడు ఆసనం నుంచి లేచి ఇలా చెప్పసాగాడు. పురజనులారా, ఈ వ్యక్తి నిజంగా మన మహారాజు కాడు అన్నాడు. అమాత్య, ఏమిటి నీవనేది? నేను మహారాజును కానా? నీకేమన్నా మతిపోయిందా అన్నాడు ఆ వ్యక్తి. మతిపోయింది నాకు కాదు, నీకురా మోసగాడా. మహారాజు గారి పోలికలు నీలో ఉన్నంత మాత్రాన నీవు మహారాజువు కాలేవు. నీ అసలు రహస్యం బయట పెడతాను, విను. చనిపోయిన మహారాజు గారు నడుస్తుండగా కుడిచేతి పిడికిలి మాటిమాటికి బిగుస్తుండేవారు. ఆ అలవాటు నీకు లేదు. మరో విషయం, నేను మహారాజు గారు ఓ రోజున వేటకు వెళ్ళాం. మహారాజు ఓ పెద్ద పులితో హోరాహోరీగా పోరాడారు. ఆ పోరాటంలో మహారాజు గారి ఎడమ చేతి చిటికిన వేలు సగం తెగిపోయింది.
తెగిన సగం చిటికిన వేలు నీకు లేదు. శ్మశానానికి వెళ్ళి చూడగా మహారాజు గారి అస్థిపంజరం ఇంకా అక్కడే పడి ఉంది. నిన్నెలా నటించమని ప్రోత్సహించింది ఎవరో చెప్పు అన్నాడు మంత్రి గద్దిస్తూ. అసలి మోసం బయటపడిందని మహారాజు వేషధారి గజగజ వణికిపోతూ ఏదో సమాధానం చెప్పటానికి నోరు తెరిచేంతలో చురుకత్తి ఒకటి రివ్వున వచ్చి అతని గుండెల్లో దిగబడింది. కొన ఊపిరితో ఉన్న మహారాజు వేషధారి మహారాణి సేనాధిపతి సింహబలుడే నన్ను ఈ నాటకం ఆడమని ప్రోత్సహించాడు. అతడు బహుక్రూరుడు, శత్రురాజులతో చేయి కలిపాడు అని చెప్పి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణం వదిలాడు. వెంటనే సేనాధిపతి సింహబలుణ్ణి చెరసాలకు పంపారు. రాజ్యాన్ని పెద్ద గండం నుండి కాపాడిన మాల్యవంతుణ్ణి ఘనంగా సన్మానించింది మహారాణి రమాదేవి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.